నేటి ముఖ్యాంశాలు. తాండూర్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు, భారీగా పాల్గొన్న భక్తులు. సంత్ శ్రీ ఆశారాం బాపూజీ ఆశ్రమంలో అట్టహాసంగా గురు పౌర్ణమి వేడుకలు. పలు ఇబ్బందులకు గురవుతున్నాం, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయండి. ఆదర్శ్ నగర్ పాతకుంట కాలనీవాసులు. ముందు ప్రస్తుతం కబ్జాలో ఉన్న స్థలాన్ని విడిపించండి, పట్టాదారు కోట్ల రాజ్ కుమార్ డిమాండ్. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా. అట్టహాసంగా ప్రారంభించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏమైంది? తాండూరు పట్టణ ప్రజల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురు పౌర్ణమి సందర్భంగా తాండూరు పట్టణం కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో శని ఆదివారాలలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవాలు జరిగాయి. శనివారం తాండూరు పట్టణంలోని పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర జరగగా, నేడు ఆదివారం స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం మేలుకొల్పు, సామూహిక పుష్పాభిషేకం, మహా నైవేద్యం, మహామంగళహారతి, సామూహిక పుష్పాభిషేకం, మధ్యాహ్న హారతి, సాయంత్రం ధూపహారతి, అన్నదానం తదితర కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సాయిబాబా దేవాలయానికి తాండూరు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు బాబావారి దర్శనం కోసం భారీగా బారులు తీరారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల నరసింహులు, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, అంతారం లలిత, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోళ్ల నరసింహులు, బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, మనోహర్ యాదవ్, పిఆర్టీయు నాయకులు నాగప్ప, జొండల వినోద్, బంటు మల్లప్ప, మాధవ్ రెడ్డి, శంకర్ యాదవ్, బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని
अपन बार नाक जना रहा స్వామివారి యొక్క మహాప్రసాదం కౌంటర్ దగ్గర అమ్ముతున్నారు కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరి తీసుకోవాలని మనం అన్నదానాన్ని కూడా సంబంధం సేవ చేసుకునే వాళ్ళు కూడా దయచేసి కలిసి సేవ చేసుకోవాలని మనం అన్నదానం సేవ చేసుకునే వాళ్ళు కౌంటర్ దగ్గర రాయించాలి. అలాగే స్వామి లడ్డూ ప్రసాదాన్ని కౌంటర్ దగ్గర అమ్ముతున్నారు కాబట్టి దయచేసి
దర్శనానికి నమ్ముతున్నారు కాబట్టి దయచేసి భక్తులు పెద్ద పుస్తకం తీసుకొని వెళ్ళాలి. సౌరం సాగరం శ్రీ మహాప్రభు అడ్డ ప్రసాదాన్ని కాకుండా దగ్గర అమ్ముతున్నారు కాబట్టి దయచేసి భక్తులు అడ్డ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. సాగరం అన్నదానం మహాదానం కాబట్టి అన్నదానికి సేవ చేసుకున్న భక్తులు కోటి రంగు తీసుకొని వెళ్ళాలి. సాగరం గురి పౌర్ణిమ శుభ సందర్భంగా తాండూరులో వెలిసిన సాయిబాబా గుడి దివ్యకాంతులతో విరజిమ్ముతున్నది. ఓం సద్గురుం సాయినాథ్ మహారాజకు జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురుం సాయినాథ్ మహారాజకు జై. లోపల ఉంచారంట అమరణ నెత్తిన ఆశీర్వదించను కొడల పులకరించినది
తన్మయంతో భావన చూస్తూ అచేతుడైన అజ్ఞేయుడు పరమాత్మ స్పర్శాలతో అతి నిత్య ఆనందంతో మనకేమి ఎరుక దుఃఖదైన పిదప వారి శరీరందు బాబులు సేవింపుడు హెచ్చు కాళ్ళు గడుపు నిశ్చయించి ఆ దంపతులు శరీరందును నిర్మించుకొని ఆ కట్టగా ఉమ్మటికిచ్చి శరీరందు ఉండరు. ఇది శ్రీ చతుర్థార్థ సమాప్త పుష్పాంజలిం సమర్పయామి. తస్మై అక్షంతరం పుష్పాంజలిం సమర్పయామి. తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్ లో గల సంత్ శ్రీ ఆశారాం బాపూజీ ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆయన భక్తులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆశారాం పఠనం, గురు పాదుక పూజ, భజన, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్, పూజారి తుల్జప్ప, కోట్రిక కిరణ్, జగన్మోహన్ రెడ్డి, విఠల్ గొడాలి, గోపాల్, గుమ్డాల వీరేశం, ప్రభుశంకర్ చారి తదితరులు పాల్గొన్నారు. ओंकार ह्रींकार रहस्य मुक्त श्रीकार भगवान महाविदुत्वा ओंकार मर्मं प्रतिपादि नित्यामि. नमो नमः गुरुपादुकाभ्यं रुद्राग्नि हर्काग्नि हविष्य होत्रा यद ब्रह्म तदपो दधिकारिणाभ्यं हरि ఇప్పుడే आरती नहीं है పక్కన జరగండి. ఒకరొకరు లైన్ చూసి లైన్ మంచిగా జరగండి. ఒకరొకరు లైన్ Sampai
ठीक है जरा 5 मिनट डेढ़ जाना है तो जाएगा नहीं आता बेबी का बेबी हां बेबी पद्मा अरे जरा काय तर सांग नाही हां जुलर ఉంటే మాట్లాడి నేను చెప్తా. సంతృష్టి యాచారాం బాపు ఆశ్రమము ఉమాసనగర్లో నిర్మించి దాదాపు 18 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ
ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా పూజా కార్యక్రమము మరియు ఆరతి మరియు ప్రసాదము వితరణ జరుపుకుంటూ అందరూ గురు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ సంత శ్రీ ఆచారాం బాబుకి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్మించడమైనది 18 సంవత్సరాల అన్ని మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ మరియు మా ఆశ్రమం తరఫున ఒక ఋషి ప్రసాద్ అని పత్రిక వస్తుంది. ఆ పత్రిక ఇవాళ 150 పత్రికలు మేము బై హ్యాండ్ పంచుతున్నాము. ఇది ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి చేరాలని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ మా గురుగారు సంత శ్రీ ఆశారాంజీ బాపు గారు వాళ్ళ ప్రేరణతో వాళ్ళ సాన్నిధ్యంలో సేవలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మా ఈ కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఇవాళకి 18 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. హరి ఓం హరి. శ్రీ ఆచారాంజీ ఆశ్రమము మన తాండూరులో మనము 1900 సరేనా కృష్ణనా ఆదర్శనగర్ పాతకుంట వెళ్లే రోడ్డును ఇటీవల కోట్లరాజు రోడ్డును తవ్వేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో ఆదర్శనగర్ పాతకుంట కాలనీ వాసులు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి తవ్విన రోడ్డును మూసివేయాలని, ఈ రోడ్డు వెంబడి ఆదర్శనగర్ పాతకుంటకు వెళ్లే సుమారు 100కు పైగా కుటుంబాలు ఉన్నాయని, శ్రీ చైతన్య పాఠశాలకు విద్యార్థులు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు అన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రజనీకాంత్ మాట్లాడుతూ ఆదర్శనగర్ పాతకుంట కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం
దేవాలయానికి వెళ్లడానికి కూడా ఇబ్బందిగా మారిందని వెంటనే పై అధికారులు ప్రజాప్రతినిధులు త్రవ్వి వేసిన రోడ్డును తిరిగి ప్రారంభించాలని కోరారు. కాలనీ వాసులు నవీన్ మాట్లాడుతూ చాలా రోజులుగా ఉన్న ఈ రోడ్డును అకస్మాత్తుగా మూసివేస్తే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలుసు, ఇది ఒక చెరువు కట్ట. ఇది అన్ని రికార్డ్స్లలో మున్సిపల్ రికార్డులో ఉంటుంది, మండల్ రికార్డులలో ఉంటుంది. ఇది ఒక చెరువుకు కట్ట. ఈ రహదారి ఏదైతుందో చెరువు కట్ట అంటారు దీన్ని. దీనిపైకి వెళ్ళి రాకపోకలు, బండ్ల తోవలు కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే రాకపోకలు. పాత కుంటలకు అక్కడ పొలాలు ఉంటుండే, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతుండే. మరి ఈ రోజు కోకట్కి కూడా అక్కడ విలేజ్ కి కూడా ఇక్కడ నుంచి రాకపోకలు ఉంటుండే. ఇదంతా చెరువు కూడా ఉండే, కానీ ఇప్పుడు అక్కడ నివాసాలు ఏర్పడినాయి. వారికి నిజంగా కూడా అక్కడ మున్సిపాలిటీ నుంచి త్రాగడానికి నీరు లేదు, మున్సిపల్ పైప్ లైన్స్ లేవు, కానీ తాగడానికి మున్సిపల్ నీరు లేదు. వారు ఏదైనా కానీ క్యాన్ల ద్వారా ఆటోలు ఏదైతే వస్తుందో వాళ్ళు ఇక్కడ నుంచి, అంటే ఈ టౌన్లోకి ఇక్కడనే రావాలి. పాతకుంట నుంచి ఇక్కడ ఏం నిత్యావసరాలు ఏమి కావాలన్నా అక్కడ కిరాణం షాపులు, సూపర్ మార్కెట్లు లేవు. నిత్యావసరాలకు కానీ, మరి మెడికల్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా అంబులెన్స్ పోవాలంటే కూడా ఎక్కడ ఏమైనా జరిగితే విషపూరితమైన సర్పాలు కూడా అక్కడ ఉంటాయి. చాలా గందరగోళంగా ఉంటుంది అక్కడ వర్షం పడితే. మరి అక్కడ ఒక చిన్న బైకే కాదు, అడుగు తీసి అడుగు పెట్టని పరిస్థితి అక్కడ కూడా ఉన్నది. దయచేసి అధికారులు ఒకటి గమనించాలి. ఒక అంబులెన్స్ కానీ, నిత్యావసరాల సరుకులు కానీ, విద్యార్థులకు కానీ రాకపోకలు అన్ని రకాలుగా బంద్ చేసి మరి ఈ విధంగా తయారు చేస్తే జనాలను ఇబ్బంది పెడుతుంటే అధికారులు మరి కళ్ళు మూసుకున్నారో అర్థం కావట్లేదు. కమిషనర్ గారికి నిన్న స్వయంగా నేను వీడియో తీసి వారికి వాట్సాప్ చేయడం జరిగింది. నేను 10 సార్లు ఫోన్ చేసిన కమిషనర్ గారికి, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఒక అసెంబ్లీ, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గా నేను ఒక సామాన్యుడు అనుకున్నా కానీ ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండే కాడు. మరి ఇలాంటి అధికారాలు ఎందుకున్నారో మీకు చేత కాకుంటే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవాలి. వేరే ఎవరున్నా కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నది చర్యలు తీసుకుంటారు. దయచేసి ఇది రేపటి పొద్దున కల్లా ఇది మూసివేయకుంటే మాత్రం మేము తగిన చర్యలు మీద 100% భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకుంటాం. ప్రజలను ఇబ్బందికరంగా చేస్తే మాత్రం బాగుండేది లేదు. ఆషాఢ మాసం వారం రోజు శ్రీరామ్ వార్డ్ నంబర్ 12, 11 ఏదైతే ఆదర్శ్ నగర్ పాతకుంట పార్క్ ఉందో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. మరి ఆ సింధు కాలేజ్ నుంచి వచ్చే దారి ఏదైతుందో 60 ఫీట్ల దారి, మరి అది ఇరువు రాజకీయాల వల్ల, ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, ఆ రాజకీయాల వీరిద్దరి పోగడల వల్ల ఈ 60 ఫీట్ల దహారీ ఏదైతుందో వార్డ్ నంబర్ 11, 12లో ఆ పాతకుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 100 నుంచి 150 ఫ్యామిలీలు ఆడ ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్నారు. మరి ఈ 3 రోజుల నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే తవ్వడం జరిగింది. రోడ్డుకి అడ్డంగా ఇక్కడ తవ్వడం జరిగింది, గుడికి ముంగట, మరి అక్కడ కూడా తవ్వడం జరిగింది. అక్కడ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఏదైతుందో పైప్ లైన్ ఉంది, అది 2 రోజుల నుంచి ఆ వాటర్ అట్లనే లీక్ అవుతున్నా పట్టించుకునే నాదుడు లేడు. కమిషనర్ గారికి నిన్న సాయంత్రం ఇదే విజువల్ నా సొంతంగా వీడియో తీసి మరి అది వాట్సాప్ చేయడం జరిగింది. కమిషనర్ గారికి కూడా చేసినాం, ఎమ్మెల్యే గారికి కూడా చేసినాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన చేయిస్తా అని చెప్పిండు. అయినా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి ఈరోజు పున్నం అమ్మవారి దగ్గరికి చాలా మంది భక్తులు వస్తుంటారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ ఏదైతే పార్క్ ఉందో ఈ పార్కు ఇరు పక్కల ఉన్నటువంటి 2 దారులు కూడా మూసుకోవడం జరిగింది. రోడ్లు లేక ఆ చిత్తడిగా ఈ వర్షాలకు చిత్తడిగా అడుగు పెడితే అడుగు తీయని పరిస్థితుల్లో ఈ 2 రోడ్లు ఉన్నాయి. మరి ఈ ఒకటే దారి, ఈ లోపలికి పోయే దారి ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ కూడా ఇది ఒకటే దారి. మరి ఇక్కడైతే స్కూల్ ఉంది, చిన్నపిల్లలకి చాలా మంది స్కూల్ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ మరి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. దయచేసి చెప్తున్నాం, దీన్ని రేపటి వరకు దీనికి చర్య తీసుకోవాలి. ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం దాని తస్మాత్ జాగ్రత్త ఊరుకునేది లేదు. మరి ఏమైనా మీ సమస్యలు ఏమైనా ఉంటే, మీ తగాదాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి, అధికారులను తీసుకుని వచ్చి మీరు మాట్లాడుకోవాలి. కానీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదని చెప్పేసి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. ఇది సింధు కాలేజ్ నుండి ఏదైతే మాకు రహదారి ఉంది, గత ఒక 40 సంవత్సరాల నుంచి ఏదైతే పోకం రాకం అన్ని విధాలుగా పోకం బండ రోడ్ అయినా కానీ అన్ని విధాలుగా కూడా స్కూల్కి కానీ
అందరికి విద్యార్థులు కానీ చాలామందికి విద్యార్థులు ఇబ్బందులు అవుతున్నాయి. అమ్మవారిని మొక్కడానికి కూడా రావాలన్నా కూడా చాలా చుట్టైన ప్రదేశం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది మాకు. అటైనా కూడా మోరి కాలువలు కూడా బాగలేవు, ఇటైనా కూడా కాలువ ఎందు గురించి కొట్టారని కూడా మాకు అర్థం కాలేదు. మున్సిపాలిటీ అధికారులు ఏదైతే కొట్టారని అనుకున్నా మేము అనుకున్నాము, కానీ ఇది వేరే ప్రొవిజన్ గురించి కొట్టారని చెప్పి అనిపిస్తుంది మాకైతే. కానీ భక్తులకు కూడా రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకైతే మరీ ఇబ్బంది అవుతుంది. దయచేసి ఏముందో ఇది మేము తెలుపుతున్నాము. మా కాలనీ వాసులు అందరూ కూడా మేము ఏకమై కూడా మేము అందరం కూడా సిద్ధమే. ఇక మా కౌన్సిలర్ గారికి కూడా మేము చెప్తున్నాం, విన్నపం కూడా రేపు ఇస్తాము అని మేము తెలుపుతున్నాం. అన్న జై శ్రీరామ్ అన్న, ఇక్కడ సింధు కాలేజ్ నుండి విఘ్నేశ్వర కాలనీ అని ఒకటి లాస్ట్కు ఒక కాలనీ పాతకుంట కాలనీ ఒకటి క్రియేట్ అయింది. దగ్గర 150-200 ఫ్యామిలీస్, ఓన్ హౌస్. సరే ఉన్న రోడ్ ఏదో మామూలుగా ఉంది, ఎట్లనో పోతూ ఉంటుంది. సడన్గా ఎవరు దొవ్విండ్రు ఇక్కడ అక్కడ 2 ప్లేస్లల్లో రోడ్డుకు అడ్డంగా దొవ్వేసింది. రీజన్ తెలియదు. బండ్లు కాకుండా నడిచిపోవడానికి కూడా లేకుండా, ఆ ప్రొవిజన్ లేకుండా దొవ్వింది. దీనికి ఈరోజు సండే ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా కూడా మాకు తెలియదు. కాకపోతే దీన్ని సొల్యూషన్ ఏంటి అనేది మాకు రాజకీయం అవసరం లేదు, మాకు సొల్యూషన్ కావాలి. టీచర్లు తర్వాత బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఓన్ హౌస్లు ఉన్నాయంటే ఇటే పోవాలి, ఇటే వస్తాం. మరి రాకుండా బంద్ చేయడానికి కారణం అది రోడ్ ఎంత ఉన్నది దాంట్లో. అది తర్వాత రోడ్డు 30 వేస్తారా, 40 వేస్తారా, 50 వేస్తారా సంబంధం లేదు. రోడ్డు ఎందుకు బంద్ చేయాలి? మాకు రాజకీయాలకు అతీతంగా మా పని అయితే రోడ్డు బంద్ చేయొద్దు కదా. ఇక్కడ కాలనీ వాసులు మినిమం 100 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ మనకు శ్రీ చైతన్య స్కూలు ఫంక్షన్ హాల్ అవతల సైడ్ పాతకుంట అవతల సైడ్ 100 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంతా కూడా మున్సిపల్ పర్మిషన్ తో ఇల్లు కట్టుకున్నాం మంచిగా. రోడ్లు లేవు, డ్రైనేజీ, ఈ 60 ఫీట్ రోడ్ అని చెప్పిందంతా. ఈ రోడ్ కూడా ఈ మధ్య ఏమైందంటే దోడినరు. నిన్న నుండి అయితే ఇక్కడ కాలనీవాసులు అందరూ ఎంప్లాయీస్ కానీ, నాన్ ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ అందరికి కూడా ఇబ్బంది వచ్చింది. మరి మేమేమనుకుంటున్నామని ఇది వాటరు ఇక్కడ పోనీగా దోడినరా, మరి కావాల్సుకుని దోడినరా మాకు అర్థం అయితే లేదు. ఇది ఉన్న రోడ్ని దోడితే మరి మేము ఇంటేళ్ళు పోవడానికి వస్తలేదు. మాకు అధికారులు అసలు దూడం ఏందో రీజన్ అర్థమైతే లేదు మాకైతే. ఎందుకు దోడినరో మాకు పోవడానికి రావడానికి చేయాలని కోరుకుంటున్నాం మేము. ఎవరు దోయారు అనుకుంటున్నాను, ఎవరు దోడి అన్నది మాకు తెలియదు సార్. తెలిస్తే అడుగుతాం, మాకు తెలియదు. రోడ్ దోడినరు ఇది అంటే డిపార్ట్మెంట్ నుండి. మరి మేము ఎక్కడ పోవాలి, ఎవరికి అడగాలి అనేది మాకు అర్థమైతే లేదు. ఇక్కడ మెయిన్ స్కూల్ 3 రోజుల నుండి ఎవరికైనా కంప్లైంట్ చేసారా? ఇట్లుందని కంప్లైంట్ అనేది మేము ఎవరు తెలియదు సార్, మాకు తెలియదు. చూస్తున్నాం అంతే. ఈరోజు సండే ఉన్నది, కంప్లైంట్ చేయొచ్చాము. ఈరోజు సండే వర్కింగ్ డే లోనే. రేపు అయితే అడుగుతాం, స్కూల్ పిల్లలు వస్తారు. మరి ఇక్కడ ఖాళీ ఎన్ని రోజుల్లో మీకు ఇబ్బంది ఉండే? నిన్న నుండి ఇబ్బంది ఉన్నది. ఉన్న రోడ్ ఏదో గుడ్డిలో మెల్ల పర్వాలేదు, కానీ ఇంకా వర్షం ఎక్కువ వచ్చిందంటే ఈ కాలనీ కూడా మునిగేటట్లే ఉంది. ఇక్కడ కాలనీ కూడా ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా తాండ్రు శివాజీ చౌక్ నుండి కూడా ఇక్కడనే వస్తున్నది. ఎక్కువ వర్షం పడదంటే ఈ కాలనీలో మోకల వరకు వాటర్ వస్తాయి. మినిమం మోకల వరకు వస్తాయి. కాలనీ ఆదర్శ తులసినగర్, శాంతినగర్ కాలనీ మొత్తం మోకల వరకు వాటర్ వస్తాయి. అమ్మవారి గుడికి నిన్నట్టుండగా భక్తులు ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా అమ్మవారి గుడి దగ్గర చాలా మంది ప్రతిరోజుడంగా ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి భజనలు, పూజలు, సంకీర్తనలు చేస్తుంటారు. అది బంద్ అయింది నిన్న నుండి. పూజలు బంద్ అయినది. ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా దేవుని దర్శనం కొనుక్కోగా అందరు వెహికల్ పిల్లలు వేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ పోతుంటారు అందరు. ఆదర్శనగర్ పాతకుంటకు వెళ్లే ఈ రోడ్డు స్థలం తమదని సర్వే నంబర్లు 144, 145, 146 తమకు అనువంశికంగా వచ్చిన భూమి తమదని కోట్ల రాజ్ కుమార్ అన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, R&B అధికారులు, సర్వేయర్ మరియు కౌన్సిలర్ విజయాదేవి, కాంగ్రెస్ నాయకులు బాలరెడ్డి, విఠల్ నాయక్ అందరూ వచ్చి చూశారని, ఈ స్థలం తమకు చెందినదే అని వారికి తెలుసునని అన్నారు. 30 సంవత్సరాలుగా ఈ రోడ్డు కోసమని స్థలాన్ని వదిలేమని, కానీ కొందరు తమ స్థలంలోకి ఎందుకు వచ్చారు అని అనడంతో, తమ స్థలంలోకి తనను ఎందుకు వచ్చారని కొందరు అనడంతో తన స్థలంలో తాను రోడ్డును తొలగించానని రాజ్ కుమార్ అన్నారు. ముందు ఆ వార్డులో కొందరు కొన్ని స్థలాల్లో కబ్జాలో ఉన్నారని, వారిని వెంటనే కబ్జా నుండి ఆ స్థలాలను విడిపించాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.
తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెహందీ కుట్టు మిషన్ శిక్షణను పూర్తి చేసిన మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లను అందజేశారు. తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా హాజరై మహిళలకు సర్టిఫికెట్లను, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కుట్టు మిషన్లను, మెమోంటాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని అన్నారు. ఉచిత శిక్షణను ఇచ్చిన మైనార్టీ వెల్ఫేర్ ప్రతినిధులకు చైర్పర్సన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అత్తర్, ఉపాధ్యక్షులు షరీఫ్, ఖయీం పాషా, కురీసి, మహమ్మద్ సలీం, సాజిద్, సిరాజ్, యూసుఫ్, ఇమ్రాన్ ఖాన్, మోసిన్, అస్రా బేగం, మదియా బేగం, కౌన్సిలర్ సల్మా సుల్తానా, ఆఫ్రిన్ జుబేరియా, అన్వర్ ఖాన్, ఫాతిమా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేదని పలువురు పట్టణ ప్రజలు అడుగుతున్నారు. తాండూరు పట్టణంలో భారీ వాహనాలు, త్రిబుల్ రైడింగ్, ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి తాండూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని, కానీ ఈ విషయంలో ప్రజాప్రతినిధులు దృష్టి సాధించలేదని, వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చారో మన రజనీ గారు, అది ఆయన తెలియకుండా ఇచ్చాడు. పట్టా ల్యాండ్ మాది ఉంది. అసలు ఆ సర్వే నెంబర్ 145, 146, 147 సర్వే నెంబర్ మాది. ఆ రోడ్డు మొత్తం 20 గుంటలు పోయింది మతకించి. అది తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే ఎట్లా అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది. ప్రజలకి చెప్తున్నాం, మొత్తం ల్యాండ్ మొత్తం మాదే. అది ఏదో గుడి ఉంది కదా, గుడి గీట మేమే ల్యాండ్ ఇచ్చినాము. ఆ గుడి గీట మాదే. మొత్తం పక్కల ఏదైతే ఉందో మన మోరి పోయేది, అది గీట మాదే ఉంది. మేము ఇది చేయడానికి మాకేం అవసరం లేదు. రోడ్డు మొత్తం మాదే ఉంది. అయితే వాటర్ పోయేది గిట్ట మా దగ్గర ఉంది. మాతకించే పోతున్నాయి. మేము ఎవరికేం ఇబ్బంది చేయాలని చెప్పేసి లేదు. ఆడ ఇప్పుడు ఏదైతే మన కౌన్సిలర్ గారు మాట్లాడుతున్నదో, అవతల ఎవరో అయితే కబ్జాలు చేసిర్రో వాళ్ళే కబ్జాలు అవి ఉన్నాయి, అవి చేయడానికి శాత కాలేదు. కానీ మా పట్టా ల్యాండ్ లోపలికి వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. అవి ఏమున్నాయి ఫస్ట్ అవి ఇప్పియండి. ఇప్పించిన తర్వాత దీని దగ్గర రండి. మా ల్యాండ్ ఉంది, ఇది మా పట్టా ల్యాండ్ ఉంది, మా తాతల భూమి ఉన్నది. ఇది ఎవరేమీ కబ్జాలు చేయలే, ఎవరిదేమి ఇది చేయలేదు. కబ్జాలు ఏదైతే చేసిర్రో అది అది ఇప్పమని చెప్పండి కౌన్సిలర్ వాళ్ళకు. తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఓకేనే వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఇది చేస్తే మంచిగా ఉండదు, ఇంకోసారి ఇస్తే మంచిగా ఉండదు. మళ్ళా ఆర్ఎంబి, మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్, గవర్నమెంట్ సర్వేర్, విఠల్ నాయక్, మన విజయదేవి మేడం, బాలరెడ్డి, వీళ్ళందరి ముంగల్నే మాట్లాడినాము. ఆ ల్యాండ్ మాదే అని చెప్పేసి మన ఎవరైతే సర్వే చెప్పిండు అందరు ఓకే అన్నారు. ఇన్ని రోజులు మేము 30 ఏళ్ళ నుంచి ఇచ్చినాము. ఇప్పుడు ఇడానికి ఇడుస్తాము. కానీ కొంతమంది వ్యక్తులు వచ్చి మా ల్యాండ్ లోపల మాకు ఎట్లా పోతారు, ఎట్లా చేస్తారో అంటారు. మేము ఇంకా ఏం చేయలే, మేము చేయాలంటే మస్తు చేస్తాము, ఎవరికి ఇబ్బంది చేయలే అని చెప్పేసి ముగిస్తాం. తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెహందీ కుట్టు మిషన్ శిక్షణను పూర్తి చేసిన మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లను అందజేశారు. తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా హాజరై మహిళలకు సర్టిఫికెట్లను, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కుట్టు మిషన్లను, మెమోంటాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని అన్నారు. ఉచిత శిక్షణను ఇచ్చిన మైనార్టీ వెల్ఫేర్ ప్రతినిధులకు చైర్పర్సన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అత్తర్, ఉపాధ్యక్షులు షరీఫ్, ఖయీం పాషా, కురీసి, మహమ్మద్ సలీం, సాజిద్, సిరాజ్, యూసుఫ్, ఇమ్రాన్ ఖాన్, మోసిన్, అస్రా బేగం, మదియా బేగం, కౌన్సిలర్ సల్మా సుల్తానా, ఆఫ్రిన్ జుబేరియా, అన్వర్ ఖాన్, ఫాతిమా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. सब महंगे, घर में एक कमाए तो सब घर चलाना बोले तो बहुत मुश्किल. सब लोग मिलके करें तो थोड़ा सबको आसानी होता. इसलिए ये फैसिलिटीज आज मेहंदी फ्री कोचिंग सेंटर, टेलरिंग सब लिएगा. उस पर सीख के घर में नहीं बैठना है, इसको यूज करना बोले तो बाहर वाले को नहीं सिलाए तो भी अपने आप को भी सिला सकते. बाहर देख रहे एक ब्लाउज सिलाना बोले तो कम से कम 800 से 1000 तक है. आप लोग सब लोगों को, मेरे बहनों को सबको मालूम, एक ड्रेसेस बोले तो इतना कास्टली हो गया. इसलिए बाहर से बाहर नहीं सिलाए तो भी हम अपने आप भी सिला सकते. फिर इंटरेस्ट है तो फैशन डिजाइनिंग कर सकते. तो डिजाइनिंग को इधर तांडूर में बहुत कम है बोटिक्स भी, वैसा बोटिक करके बोटिक में भी आप लोग 2-3 मेंबर्स इधर फ्रेंड्स है ना, सब लोग मिलके भी
एक बुटीक खोल सकते हैं। सब लोग वैसा अपॉर्चुनिटीज भी है, गवर्नमेंट की तरफ से भी आप लोगों को लोन्स भी देते। किसी का लोन होना बोले तो भी मेरे को भी बोलो, मैं भी आप लोगों को मदद करने को रेडी है, मैं भी लोन दिलाने को भी रेडी है आप लोगों के। इसलिए आप भी ये अपॉर्चुनिटी सब लोग यूज करना। मेहंदी डिजाइन भी आप सब लोग बहनों के मालूम, मेरे को भी मालूम। एक कुछ फंक्शन है तो एक हाथ को 500, इधर 500, एक हाथ को पूरा 1000 रुपीज ले रहा, 2 हाथ बोले तो 2000, वैसा बहुत कम ज़्यादा हो रहा है। आप लोग पार्लर में नहीं गए तो भी घर को जाके भी डाल सकते। वैसा सोप अपॉर्चुनिटी को मेरे बहनों सोप यूज करना। वैसे इधर इतना अच्छा आप लोगों के लिए वेलफेयर से आगे बढ़ना बोल के इतना कोशिश कर रहे, ये सब लोग यूज करना। फिर आने वाले दिनों में आप 10 जने को सिखाने के लिए भी वैसा कोशिश होना बोल के मैं बोल रहा हूँ। क्यों बोले तो इतना 400 मेंबर्स को ये पूरे टीचर्स आप लोगों को सिखाए, उनके नाम रोशन होना और वेलफेयर का नाम रोशन होना बोले तो आप आगे बढ़ना बोल के आप लोगों को भी बोल। ये इधर तांडुल के तक नहीं, आप आगे शादी होने के बाद भी, उधर जाने के बाद भी, ससुराल के घर को जाने के बाद भी वो सब सिखा बोले तो तांडुल का लड़कियाँ कितना होशियार है बोल के भी बोलते। इसलिए वो सब आप लोग यूज करना, तांडुल का नाम भी रोशन करना बोल के सब लोगों को बोल के, और इतना अच्छे मौके दे रहे। और आगे भी आप लोगों को इंटरेस्ट है तो मैं कमलकर भाई को भी बोल रहे, फ्री कंप्यूटर कोर्सेस होना बोले तो भी मैं इधर लगाने को भी रेडी है। आप लोग रेडी है तो नामा ले लो बोल के आप लोगों को बोल रहे। वैसा मैं तो भैया सबका नामा ले लो, मैं इधर फ्री कोचिंग कंप्यूटर पे भी मैं लगा भी बोल के आप लोगों को बोले। क्यों बोले तो आजकल जमाने में सब आना और अगर उनके भी सब आना, सब सीखना बोल के मैं भी आपके लिए सोच है। इसलिए आप लोग ये सब यूज करके अच्छा बुटीक्स खोलना बोल के मैं बोल के आप लोगों को सबको कांग्रेचुलेशन विद बेस्ट ऑफ लक बोल दे रहा हूँ। मैं मेरा वाला कंप्लीट कर रहा हूँ। मेरा ही खुशी का दिन है। मैं इस खुशी के मौके पर सबसे पहले अल्लाह ताला का शुक्रगुजार हूँ, जो अल्लाह ताला एक नाचीज़ से ये काम लिया है हमारी पूरी टीम से। ये जो भी काम हुआ है कमाल साहब अकेले नहीं करे, ये पूरी टीम का काम था। हर एक टीम मिलके, हर एक का काम एक अलग अलग रहता, सब मिलके करे तो आज अल्हम्दुलिल्लाह इस मौके पे इतने बच्चे हैं, पे हमारे बहनें, हमारे बच्चे बैठे हुए हैं, बड़ी खुशी की बात है। आप जानते हैं कि मुस्लिम वेलफेयर का काम जो है वो सारे लोगों को एक जगह करना, उनको तालीम देना, उनके मसाइल हल करना, ये हमारा मकसद है। ये अल्हम्दुलिल्लाह पिछले 27 साल से चल रहा, आप लोग सब जानते हैं, तांडुल के है। तो इस बार एक नया काम हम गए साल से शुरू करे थे। अल्हम्दुलिल्लाह एमसेट की जो कोचिंग हुई, गए साल 300 बच्चे हमारे पास, बच्चे और बच्चियाँ 300 बच्चे एमसेट की कोचिंग हासिल करे। कई लोगों को उसके अंदर अच्छे कॉलेजेस में एडमिशन भी मिला। फिर उसके बाद ये साल भी हम एमसेट की कोचिंग रखे, जिसमें 400 बच्चे लड़के और लड़के एडमिशन लिए। वो लोग, उनको भी बहुत अच्छे कॉलेजेस में एडमिशन मिला। अब फिर बारी आई आप लोगों की। हम ये सोचे कि बच्चों के लिए भी कुछ खास करना चाहिए, जो घर में रहने, जो पढ़ने निकले नहीं आता वैसे बच्चों को लिए, और जिनको पढ़ना भी आता वैसे बच्चों के लिए कुछ ना कुछ हुनर। तो सबसे बेहतरीन हुनर अगर है वो खासतौर पर बच्चों के लिए, तो वो टीचरिंग कोर्स एक बेहतरीन कोर्स है। अगर कोई टीचर्स में जाना चाह रहे हैं, उसके बाद अगर कोई है तो वो है डॉक्टर कोर्स है। लेकिन ये दो चीज़ें सबको अफोर्ड नहीं कर सकते, पढ़ नहीं सकते। तो हम सोचे कि ये लड़कियां कम से कम, हमारे बच्चियां, हमारे बहना कम से कम अगर टेलरिंग सीख लिए, मेहंदी का सीख लिए, सिर्फ घर का भी अगर काम कर लिए तो काफ़ी पैसे आप लोगों को बच जाते। हमारा मकसद प्रोफेशनल नहीं है, लेकिन कुछ हुनर तो रहना चाहिए। जैसा कि अभी एक बात आई कि अभी जो हमारे टीचर बैठे हुए हैं, नसरीन टीचर इंदिरा नगर के, आज से चंद साल पहले हम वहाँ पे सेंटर रखे थे इंदिरा नगर में, उन्होंने अब टीचर बन के आए हैं। हो सकता है आप लोगों को भी कभी ऐसा मौका मिल जाएगा टीचर बनने का सर्टिफिकेट से, तो हम दुआ करते हैं अल्लाह ताला से कि आपको भी मौका मिले। सिर्फ इसके अंदर क्या करें बोले तो रेगुलर 2 घंटे, मतलब 10 बजे से 12 बजे तक एक क्लास थी, और 12 बजे से 2 बजे तक एक क्लास थी इंदिरा नगर में। तो 2 शिफ्ट हमें क्लास चल रही थी।
मैं जो सिखाए टीचर का भी मैं बहुत बहुत शुक्रगुजार हूँ, क्योंकि सुबह से आके हम फिर पूरा होने बाद में जाते थे, दोपहर का खाना भी तकरीबन रहेगा इसमें। तो आप उम्मीद करते हैं कि आप लोग अच्छे से अच्छे सीखे होंगे, आगे से इस सीखे हुए चीज़ को अपने ज़िंदगी में बेहतर से बेहतर करने की कोशिश कीजिए। सबसे पहले जो मेहंदी डिजाइनिंग में 100% अटेंडेंस और हमारा रिकॉर्ड जो बेस्ट है, जोया यहाँ पर आई है, इधर आई है जोया। శాసనసభ ఎన్నికలకు ముందు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేదని పలువురు పట్టణ ప్రజలు అడుగుతున్నారు. తాండూరు పట్టణంలో భారీ వాహనాలు, త్రిబుల్ రైడింగ్, ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి తాండూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని, కానీ ఈ విషయంలో ప్రజాప్రతినిధులు దృష్టి సాధించలేదని, వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అట్టహాసంగా ఎలక్షన్ల కంటే ముందు అట్టహాసంగా ప్రారంభించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే ఎలక్షన్లు అయిన వెంటనే అది లాకౌట్ కూడా అయింది. ఇక మీరు చూస్తున్నారు కదా, తాళం వేసేసారు. అయితే అప్పుడు ప్రారంభించినప్పుడు మాత్రం తాండూరు జనాలు చాలా హర్షం వ్యక్తం చేశారు. ట్రిపుల్ రైడింగ్, మరి మైనర్ రైడింగ్, మరి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇటువంటివన్నీ నివారించబడతాయని, ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుందని మరి తాండూరు జనమందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత మాత్రం ఇది లాకౌట్ అయిపోయింది. స్థానికంగా మన తెలిసింది ఏమున్నదంటే స్టాఫ్ లేదు అని, ఉన్న స్టాఫ్ను కూడా వికారాబాద్ అక్కడక్కడ పంపిస్తున్నారని, మరి తాండూరులో చూసినట్లయితే ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ట్రాఫిక్ జామ్స్ చాలా పెరిగిపోయినాయి. మన కొడంగల్ ఫ్లైఓవర్ క్రింద మరి అంబేద్కర్ చౌక్, మరి శాంతిమహల్ చౌరస్తా, అదేవిధంగా వినాయక్ చౌక్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరి దీనివల్ల జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అట్టహాసంగా అయితే ఇక్కడ ముందు మన సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ మీ సేవ ఉండింది. అయితే ఆ మీ సేవను తీసేసి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసేసి మరి వేరే ఏమైనా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి అదేవిధంగా జనాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లను విజ్ఞప్తి చేస్తున్నది ఏమనంటే, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రమాదాల అదేవిధంగా మార్నింగ్ అంటే ఉదయం సమయాలలో పాఠశాలలు మరి విద్యాలయాలు ప్రారంభమయ్యే సమయంలో ట్రాఫిక్ను అక్కడ నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. గౌతాపూర్ రోడ్, మరి అదేవిధంగా అన్ని రోడ్లలో నిలిపి ఉంచేవాళ్ళు. మరి ఇప్పుడు స్టాఫ్ లేక ఏమవుతుందంటే ఆ విధంగా ఏమీ చేయడం లేదని తెలుస్తుంది. అయితే వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక దీనిపై అధికారులు అధికార యంత్రాంగం స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని తాండూరు జనం కోరుకుంటున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable